40 సంవత్సరాల వయసు తర్వాత మన జాయింట్స్ని అంటే భుజాలు కానివ్వండి, తుంటి కానివ్వండి, మోకాలు కానీ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. 40 సంవత్సరాల తర్వాత మోకాలు అరగడం చాలా సహజం. అలానే తుంటి కానీ షోల్డర్లో స్టిఫ్నెస్, ఫ్రోజన్ షోల్డర్ రావడము చాలా సర్వసాధారణం. మన ఆహార పద్ధతులు చూసుకోవాలి. చాలా వరకు ప్రోటీన్ డైట్ అంటే మనం తినే ఫుడ్ ఎగ్స్, ఫిష్, చికెన్, వెజిటేరియన్ ఫుడ్లో పప్పు, పన్నీరు, రాజ్మా ఇటువంటివి ముఖ్యంగా ఎక్కువ పర్సెంటేజ్లో తీసుకోవాలి. రెండవది ఓవర్ వెయిట్ కాకూడదు. బరువు పెరిగే కొద్దీ మోకాల మీద లోడ్ ఎక్కువ అయిపోయి మోకాలు అరిగిపోతాయి. మూడవది యాక్టివిటీస్ అంటే ఎక్సర్సైజ్లు, వాకింగ్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, జనరల్గా మన కండరాలు జాయింట్స్ని మ్యాక్సిమంగా యూస్ చేసుకుంటూ ఉండాలి. నాలుగవది షుగర్ జబ్బు, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇటువంటివి కంట్రోల్లో ఉంచుకోవాలి. నొప్పుల వల్ల నడవలేకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని మీరు చూసుకోవాలి. థ్యాంక్ యూ. Like, comment and subscribe for more health updates.